మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీల్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు, ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది. మేము కూడా దీంట్లో భాగంగా ఫస్ట్ స్టాండర్డు అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పిల్లలు చేరిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో కూడా నిధులు మేము జమ చేస్తాం. ఒకవేళ తల్లి లేని పిల్లలు ఉంటే వాళ్ళ తండ్రి అకౌంట్లో కూడా అలాంటి గార్డియన్ అకౌంట్లో ఈ నిధులు జమ చేస్తాం జరిగింది. కొన్ని ఆర్ఫనేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అదొకసారి రీవాలిడేట్ చేసుకుంటున్నాం. ఆ ఆర్ఫనేజెస్ అన్ని రీవాలిడేషన్ అయిపోయిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ ఆర్ఫనేజ్ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం కూడా జరుగుతుంది. ఇంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, కొన్ని డేట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది. ఈ ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు మీరు చూస్తే, అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా 30 లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది. 12 లక్షల మంది ఎస్టీ సోదరులకి, 4.26 లక్షల ఎస్టీ సోదరులకి, సుమారుగా 66,000 మంది మైనార్టీ సోదరులకి, 8.5 లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తాం జరిగింది. దాదాపు ఇప్పటికీ 18.55 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక వాళ్ళకి ఏకంగా 13,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 14.55 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఏకంగా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కనుక వాళ్ళకి 26,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేసింది. దాంట్లో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతాం జరిగింది. ఏకంగా 3 పిల్లల కన్నా ఎక్కువ ఉన్న 3 పిల్లలు ఉన్న తల్లులు సుమారుగా 2,10,000 మంది ఉన్నారు. అంటే 6.32 లక్షల మంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏకంగా 39,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళ ఎన్నికలప్పుడు వీడియోలన్నీ కూడా చూసాం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు. వాళ్ళు ఇవ్వకుండా ఏకంగా 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు వాళ్ళ అమ్మ ఒడి ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇప్పుడు 67,27,000 మంది పిల్లలకి ఈరోజు నిధులు జమ చేస్తాం జరిగింది. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. మళ్ళీ ప్రజలందరూ చెప్పేది ఒకటే, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు మేము ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఈ కార్యక్రమం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఇప్పుడే నేను గౌరవ ఫైనాన్స్ మంత్రి గారితో కూడా మీ ఇద్దరం కూర్చుని రివ్యూ చేశాము. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేస్తాం జరిగింది. కొంతమందికి ఏంటంటే బట్ 2% మందికి ఏమైందంటే వాళ్ళ అకౌంట్ యాక్టివ్
లేదు. దానివల్ల నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చినాయి. ఆ తల్లులందరినీ వాళ్ళ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పి వాళ్ళకి SMS కూడా వెళ్తుంది. ఇట్లా మీకు డబ్బులు పంపించడానికి ప్రయత్నించాము, మీ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందని SMS పంపిస్తున్నాం. వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో మన మిత్ర ద్వారా కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో వెళ్ళాలంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయకి వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చుని వాట్సాప్ ద్వారా గ్రీవెన్స్ కూడా రేజ్ చేసే ఆస్కారం ఇచ్చాం. ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఈరోజు అన్ని పాఠశాలలు ప్రారంభించారు. మీరందరూ ఒక్కసారి ఫీల్డ్లో చూస్తే 80% మంది పిల్లలకి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్కూల్ కిట్ అందిస్తాం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, షూస్, సాక్స్ అన్ని మేము అందిస్తాం జరిగింది. గతంలో ఎప్పుడైతే జరగలేదు, మేము అందించాం. ఆ 20% కూడా 20వ తారీఖు లోపల ఆ పిల్లలకి ఈ స్కూల్ కిట్ అందిస్తాం. గతంలో ఇంటర్ పిల్లలకి స్కూల్ కిట్ అనేది తీసేశారు. ఏప్రిల్ మాసంలోనే ఏ పిల్లలైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారో వాళ్ళకి స్కూల్ కిట్ ఏప్రిల్ మాసంలోనే కూటమి ప్రభుత్వం అందిస్తాం జరిగింది. అంతేకాకుండా మేమందరం చర్చించి, నాదెండ్ల మనోహర్ గారు నేను చర్చించి, పిల్లలకి సన్న బియ్యం ఇవ్వాలి మధ్యాహ్న భోజనం పథకంలో అని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది. మూడో చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది. అదేంటంటే 1 క్లాస్ 1 టీచర్ మోడల్. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారి కానీ చూస్తే కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు. సో ఒక రూమ్ లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామ్మూలలో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd క్లాస్ పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? అందుకే 1 క్లాస్ 1 టీచర్ మోడల్ మేము తీసుకొచ్చాం. ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, 9600 పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే 8 times, సుమారుగా 7.5 times మేము పెంచాం. 1 క్లాస్ 1 టీచర్ అనేది మా నినాదం. అప్పుడే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది బాగా వస్తుంది. 1200 పాఠశాలల నుంచి 9600 పాఠశాలలకి ఇది తీసుకెళ్తాం జరిగింది. ఇంతేకాకుండా 4వ కీలకమైనది, మొన్న మీరు బడ్జెట్లో చూస్తే ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ఉచిత కరెంట్ మేము రచిస్తున్నాం. సో అక్కడున్న HM గారు కానీ ఉపాధ్యాయులు కానీ కరెంటు బిల్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేరుగా ఉచితంగా చేస్తాం జరిగింది. సో ఈ 4, ఎందుకంటే తల్లికి వందనం కింద ఈ 4 కొట్టుకుపోతాయి. అట్లా కాకుండా చాలా కీలకమైన డబ్బులు ఇస్తామే కాదు, పిల్లల్ని బాగా చదివించాలన్న బాధ్యత మేము తీసుకున్నాం. మీరు చూస్తే అసెంబ్లీలో నేను గ్యారంటీడ్ FLN, భారతదేశంలో ఏ రాష్ట్రం అలాంటి నిర్ణయం తీసుకోలే, మేము తీసుకున్నాం. వి విల్ గ్యారంటీ FLN అని. అది చెప్తాం చాలా తేలికైంది. దానికి సంస్కరణలు తీసుకురావాలి, దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా, ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. నేను మా MLCలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజంకి మేము రివర్ట్ అయ్యాం. దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది. ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అది సాధించలేకపోయా. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఒక మార్క్ చేసాం. దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం